స్టార్టింగ్ నుంచి నన్ను డే 1 నుంచి నన్ను ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదే, అవన్నీ కూడా బూతులే కదా బాబోయ్. కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి, అప్పుడేమంటారు? వెదవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక, బాగా ముదిరిపోయావు. వయసులో పెద్దోడిని కాదండి. వినండి ఒక్కసారి, నీ వయసులో మీరు మాట్లాడనియట్లేదు సార్, మాట్లాడండి. కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు, నేను ఉంటా. బూతు పాట అని పేరు పెట్టారు, బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి ఆటనేది బూత్ సినిమాలు అంటారా? అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ లైవ్ ని మనం ఎడిట్ చేయగలుగుతామా? ఫైవ్ చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు, 4-5, అందులో ఆయన ఒకళ్ళు. కానీ ఆయన పిలవడం చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. జేడీని అన్నయ్య అని పిలుస్తాను, పిలవగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంప ముంచాడు. అతను నా మీద అభిమానంతో వచ్చి దాంట్లో ఇరుక్కుపోయాడు అతను ఒక ఇష్యూలో. సో సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాడు, చేసుకుని సెల్ఫ్ అది. అమ్మయ్యా అంతేనండి మ్యాటరు. అర్థం చేసుకుందిరా గణేష్. ఇదే కోరుకుంటున్నాడు. నెగిటివ్ అంటే వైరల్ అవ్వాలి, కాంట్రవర్షియల్ అవ్వాలి, కంటెంట్ కాదు కాంట్రవర్సీ అవ్వాలి. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. లాంగ్ రన్లో ఎక్కువ సస్టైన్ అవ్వాలంటే కాంట్రవర్సీ ఉండకూడదు, కంటెంట్తో మనం క్రియేటివ్గా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మీరు మూవీ ఇండస్ట్రీలో రావాలి అంటే ఫస్ట్ మీకు పేషెన్స్ ఉండాలి. వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ సక్సెస్ రాదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా.